సంగారెడ్డిలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతుల సందర్భంగా కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి అశోక్ అధ్యక్షత వహించారు. ఐబీ నుంచి అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించగా భారీ వర్షం మధ్య కూడా నాయకులు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కులరహిత సమాజ సాధన కోసం పూలే అంబేద్కర్ మార్గంలో నడవాలని నినాదాలు చేశారు. డివైఎఫ్ఐ, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహనీయులు జ్యోతిబా పూలే జయంతి, అట్లాగే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతుల సందర్భంగా కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలని సంగారెడ్డిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు, వర్గ సంఘాలన్నీ కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత కానీ జ్యోతిబా పూలే గారు కలగన్నటువంటి రాజ్యం రావాలంటే సమసమాజం రావాలి, కులరహిత సమాజం రావాలి. ఆ సమాజానికి బాటలు వేయడం కోసమే కేవీపీఎస్ ఇవాళ ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల్ని చైతన్యవంతం చేస్తాము, కులరహిత సమాజం కోసం బాటలు వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందులో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని పురస్కరించుకొని, అట్లనే గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్, అట్లనే ప్రజా సంఘాలు, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు కులరహిత సమానత్వం కోసం సాంస్కృతికోత్సవాలు కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంబేద్కర్, పూలే జయంతులు, వర్ధంతులు జరుపుకోవడం అంటే వారికి దండేసి దండం పెట్టడమే కాదు, వాళ్ళ జయంతులలో అట్లనే వర్ధంతులలో కోట్లాది మంది ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. కానీ వారిని ఒక దేవునిగా పోల్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప వాళ్ళు కన్న కలల్ని, వాళ్ళు కోరుకున్నటువంటి ఆశయాల్ని మాత్రం ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఆశయాలకి పునరంకితం కావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ సమాజంలో ముఖ్యంగా ఇవాళ భారత రాజ్యాంగం ఏదైతే ఈరోజు ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చారో, రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అనేక హక్కులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమిక విధులు ఇచ్చారు, అట్లనే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఇటువంటి అన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ వీటన్నిటినీ ఈరోజు మనవాదం పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది. మనవాదం అనేటటువంటిది ఈ దేశంలో మరో రాజ్యాంగం రూపంలో తేవడం కోసం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ భారత రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమానమైనటువంటి హక్కులు, అట్లా అన్ని వర్గాలకు ఈరోజు అందరికీ విద్య, వైద్యం ఉండాలి అని చెప్పేసి కోరుకున్నాడు. అట్లనే ఈరోజు ప్రతి మనిషికి కావాల్సినటువంటిది ఏదైతే కూడు, గుడ్డ, తిండి ఏదైతే ఉందో ఈ మూడు కూడా ప్రజలందరికీ అందిన నాడే నిజమైనటువంటి ఈరోజు ప్రజాస్వామ్యం ఉంటుంది, స్వాతంత్రం ఉంటుంది అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. కానీ ఇప్పటికీ కూడా ఈరోజు కోట్ల మంది ఈరోజు కటిక పేదరికంలో బతుకుతూ ఉన్నారు. ఒక పూట తిండి తినలేనటువంటి పరిస్థితిలో నేటికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా సరే ఈరోజు పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. అట్లనే కులం పేరుతో ఇవాళ దళితులు, గిరిజనులు, ఈరోజు బలైన వర్గాల మీద ఈరోజు పెద్ద ఎత్తున అవమానాలు, దాడులు, అత్యాచారాలు, మానభంగాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మనువాదం అమలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని మనువాదం ఈరోజు కులంను బట్టి శిక్షలు విధించేటటువంటి పరిస్థితి. తక్కువ కులం వాళ్ళైతే ఎక్కువ శిక్షలు, ఎక్కువ కులం వాళ్ళైతే తక్కువ శిక్షలు లేకుండా చేయడమే అనేటటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ద్వారా మాత్రమే ఈరోజు సామాజిక న్యాయం కానీ, కులరహిత సమాజం కోసం బాటలేయడం కానీ, సమానత్వం కోసం బాటలేయడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకని మనువాదాన్ని బొందబెట్టే కార్యక్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం మనువాదానికి వ్యతిరేకంగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అట్లనే ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ఈరోజు జీవితాంతం పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్, గొప్ప మహానీయుడు. అట్లనే మహాత్మా జ్యోతిబా పూలే వాళ్ళ ఆశయాల్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లే దానికోసమే
ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందుకని ప్రజలందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.